రష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయినా మీరు బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి. మనము అహింస అని ముందు రోజుల్లో నేర్చుకున్నాం. అహింస అంటే హింసించొద్దు అని. మనని మనం కూడా కొన్ని సందర్భాలలో హింసించుకుంటామండి. ఏ సందర్భాలలో నేను మీకు ఇవాళ చెప్తాను. రిలేషన్షిప్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అందరూ ఉన్నప్పుడు మీ హస్బెండో మీ వైఫో మీ గురించి చెప్పారనుకోండి, మీకు కోపం వస్తుంది. అరే ఎందుకు ఇలా చెప్తున్నారు అని. తర్వాత ఆ కోపాన్ని మీరు ఎందుకు గొడవ అవుతుంది అని లోపల పెట్టుకుంటారండి. ఈ పెట్టుకోవటం అలా అలవాటైపోతుంది. ప్రతిదానికి గొడవ ఎందుకులే అని మన కోపాన్ని మనం ఇష్టం లేకపోయినా అలా ఉండటం వల్ల మనకి తర్వాత రోజుల్లో యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అన్నవి లోపల మనకు తెలియకుండా అయిపోతాయి. ఫిజికల్గా అవి చూపిస్తాయండి. సిమ్టమ్స్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇండైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి, మైగ్రేన్ హెడేక్స్ ఎక్కువగా వస్తాయి, లేదా ఫెటిగ్, లేజినెస్, ఏది బద్ధకంగా అయిపోవడం కూడా ఒక వ్యాధి అండి. కాబట్టి మనము మన నుంచి రక్షించుకోవడానికి ఒక సొల్యూషన్ ఉందండి. మన నుంచి మనము చాలా కైండ్గా ఉండాలి. మనం ఎక్కువగా మనని మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఇతర వాళ్ళు ఏమనుకుంటారు అది పక్కన పెట్టి మనని మనం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. ఇంకా యోగా ప్రాక్టీసెస్ వల్ల కూడా మనము వీటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఇవాళ మనం మన సాధనలో ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాము. దానికి సుఖాసన, సిద్ధాసన లేదా పద్మాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. మనము ఇవాళ భ్రామరి ప్రాణాయామంతో స్టార్ట్ చేస్తున్నామండి. కాబట్టి మనము సుఖాసన, సిద్ధాసన లేదా పద్మాసనాలో కూర్చోవటానికి ట్రై చేయండి. కూర్చున్న తర్వాత చూడండి, ఏ ముద్ర అప్లై చేయకుండా ఇవాళ మనం మకారా సౌండ్ చేయడానికి ట్రై చేద్దాం. పామ్స్ని ఇలా ఓపెన్ పెట్టండి. దీన్ని మహాముద్ర అంటారండి. మనము యూనివర్స్ నుంచి వైబ్రేషన్స్ అన్నవి మనము అట్రాక్ట్ చేయడానికి ఈ ముద్రని మీరు అప్లై చేయొచ్చు. చూడండి, యూనివర్స్కి లాంగ్వేజ్ ఉండదు. మనకంటే భాషలు ఉన్నాయి, హిందీ అని, తెలుగు అని, ఇంగ్లీష్ అని. యూనివర్స్తో కనెక్ట్ అవ్వటానికి వైబ్రేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా బాడీలో పెట్టుకుంటే కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ ముద్రని మనం అప్లై చేస్తూ స్పైన్ ఎరెక్ట్ పెడుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ డీప్గా ఇన్హేల్ చేయండి ముందుగా. తర్వాత స్లోగా ఎక్స్హేల్ చేయండి. కంప్లీట్గా లంగ్స్లో ఫిల్ చేస్తూ మెల్లగా శ్వాసని బయటికి వదలటానికి చూడండి. ఇప్పుడు మళ్ళీ శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు మకారా సౌండ్ చేయండి.
రిలాక్స్ అవుతూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా మీ బాడీ మీద అవేర్నెస్ తెస్తూ, చుట్టుపక్కల అవేర్నెస్ తెస్తూ, మెల్లగా రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని ముందు చేతుల్ని చూస్తూ ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. సో ఇదండి భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మైల్డ్గా హెడేక్, మైగ్రేన్స్ ఉన్నా చాలా బెనిఫిషియల్ ఉంటుంది. మైండ్ని మీరు ఇన్స్టెంట్గా కామ్ చేయాలనుకుంటే ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనం మన సాధనలోకి వెళ్దామండి. ముందుగా మనము హనుమాన్ దండ అంటారండి. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. దాని తర్వాత మనము కలిసి చేద్దాం. యోగా ప్రాక్టీసెస్లో ఏ హెయిర్ స్టైల్ అయినా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మనం పోనీ వేసుకుంటే కొన్ని వాటిల్లో కింద పడుకున్నప్పుడు గుచ్చుకుంటుంది. హెయిర్ లీవ్ చేస్తే కొన్ని వాటిల్లో ఇబ్బందిగా ఉంటుంది. స్టార్టింగ్లో మీరు లీవ్ చేసిన తర్వాత టై చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనము హనుమాన్ దండ చేద్దామండి. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, చూడండి. మనము ముందుగా ఫలకాసనాలోకి వస్తామండి. వచ్చిన తర్వాత మీరు కుడి కాలని కుడి చేతి దగ్గరికి పెడతారు. పెట్టి చూడండి, ఆర్చ్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళి ఎడమ కాలని, ఈ మూమెంట్ని మనము చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఈ ప్రాక్టీస్ వల్ల మన కంప్లీట్ బాడీ అనేది స్ట్రెచ్ అవుతుందండి. మన కాళ్ళు బలంగా అవుతాయి. మన చేతులు మనం పెట్టి మన కాళ్ళని తీసుకొస్తున్నాం కదండి, మన చేతులు కూడా బలంగా అవుతాయి. హిప్ ఓపెనింగ్ అవుతుందండి. మనము ఆర్చ్ బ్యాక్ చేసేటప్పుడు మన బ్యాక్ మజిల్స్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నాము. చెస్ట్ ఓపెన్ చేస్తూ మన నెక్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో కూర్చుంటాం. కాబట్టి దండాసనాలో కూర్చోండి. దండాసన అంటే మనం ఇలా కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ మీ యాంకిల్స్ని, కాళ్ళ వేళ్ళని మీ వైపుకి పెట్టండి. పెట్టి చేతుల్ని సైడ్కి పెట్టండి.
పెట్టిన తర్వాత మీరు కుడి కాళ్ళని ఇలా లిఫ్ట్ చేసి చూడండి, నా కుడి కాళ్ళని ఎడమ మోకాళ్ళ బయట వైపున పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. చూడండి, నా ఎడమ కాళ్ళు నా కుడి హిప్ దగ్గర పెట్టాను. పెట్టిన తర్వాత మీ కుడి చేతిని ఇలా వెనక్కి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు శ్వాసని పీలుస్తూ ఎడమ చేతిని పైకెత్తుతారు. ఎత్తిన తర్వాత శ్వాసని వదులుతూ మీరు చూడండి ట్విస్ట్ అవుతున్నారు. నా ఎడమ మోచేతిని నా కుడి మోకాల దగ్గరికి తీసుకొచ్చి వెనక్కి తిరిగి వెనక్కి చూస్తున్నా. శ్వాసని పీలుస్తూ ఎడమ చేతిని పైకెత్తి మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తారు. ఇదండి అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసన వల్ల చాలా ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. ఈ ఆసన మీరు ప్రతిరోజు చేయండి. ట్విస్టింగ్ అవుతుంది కాబట్టి మీ ప్యాంక్రియాస్ని మీరు స్టిమ్యులేట్ చేస్తారు. కాబట్టి మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి అర్ధమశ్చేంద్రాసన. ఈ ఆసన చేయటం వల్ల కూడా మీ పొట్ట భాగంలో ఉన్న కొవ్వుని కరిగించవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత అధోముఖ శ్వానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అధోముఖ శ్వానాసనకి రావాలి. కాబట్టి మనము అధోముఖకి ఫస్ట్గా వస్తాము. చూడండి, అలైన్మెంట్ ఎలా చెక్ చేయాలో మీకు చెప్తాను. ముందుగా మీరు ఫలకాసనలోకి రండి. వచ్చిన తర్వాత మీరు హ్యాండ్స్ని లెగ్స్ని మూవ్ చేయకుండా హిప్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేసి అధోముఖకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు శ్వాసని పీల్చుకుంటారు. శ్వాసని వదిలేటప్పుడు మీ ఎడమ చేతితో మీ కుడి కాళ్ళని హోల్డ్ చేస్తూ మీరు పైకి చూడడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఇప్పుడు వేరే వైపున చేస్తారు. చూసారు కదండి, పరివృత అధోముఖ ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల చూడండి, మీ ఎంటైర్ బాడీ ఒక చేతి మీద పెడుతున్నారు కాబట్టి చేతిని చాలా బలంగా చేస్తుందని. ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి మన స్పైన్ని అక్కడ బెనిఫిట్స్ వస్తాయండి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము.
నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి, లేదా ఆ బెనిఫిట్స్ రావండి. కాళ్ళని స్ట్రైట్ని మీ చేతులు కూడా ఇలా ఫోల్డ్ చేశారనుకోండి, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కాబట్టి స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ప్రాక్టీసెస్లో యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఆనంద బాలాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ఈ ఆసన చేయటానికి మనం మన వీపు వైపున పడుకుంటాం, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తూ శ్వాసని పీలుస్తూ 2 కాళ్ళని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఎత్తిన తర్వాత చూడండి, 2 కాళ్ళని ఇలా సపరేట్ చేస్తూ మీ అరికాళ్ళు మాత్రం పైన వైపునే ఫేస్ చేయాలండి. తర్వాత 2 చేతులతో మీ అరికాళ్ళని పట్టుకొని మోకాళ్ళని కిందికి పుష్ చేయండి. చూడండి, ఇలా ఉంటే మీరు దాన్ని ఇలా కిందికి పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక చిన్న మూమెంట్ చేద్దామని మీ కుడి వైపున ఎడమ వైపున ఇలా మెల్లమెల్లగా సైడ్కి టర్న్ అవుతూ స్మైల్ చేస్తూ పైకి చూడటానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు మీరు చేయండి. కొన్ని మూమెంట్స్ చేద్దాం. ఇక్కడ మీరు సైడ్కి వెళ్తున్నా మీ మోకాళ్ళని మాత్రం కిందికి పుష్ చేస్తూ చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి మెల్లమెల్లగా కాళ్ళని మ్యాట్ మీదకి డ్రాప్ చేస్తూ శవాసనాలో కొద్దిసేపటి వరకు రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సుఖాసనాలో కూర్చున్న తర్వాత కళ్ళని మూసుకొని
రెండు చేతుల్ని ఇలా జోడించి హార్ట్ సెంటర్ దగ్గర పెడుతూ నాతో పాటు మీరు చాంట్ చేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని ఇలా కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు తెరవండి. సో అదండి ఆనంద బాలాసన. ఆ ఆసన చేయటం వల్ల మనకి సాక్రమ్ బోన్ అన్నది చాలా రిలాక్స్ అవుతుందండి. సాక్రమ్ బోన్ అంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఉంటుంది చూడండి, ఆ బోన్ దగ్గర చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాస్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవండి మన ఆసనాస్. ఇవాళ మనము స్ట్రెంథెనింగ్ ఆసనాస్ కొన్ని, రిలాక్సింగ్ ఆసనాస్ కొన్ని చేసాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెడుతూ ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, జుట్టుకు సంబంధించింది. ఎక్కువగా మనము ప్రాక్టీస్ చేసిన యోగా ప్రాక్టీసెస్ కానివ్వండి, జిమ్లో వెళ్ళినా లేదా రన్ చేసినా, వాకింగ్ చేసినా చెమట అనేది వస్తుందండి. మనము ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయాలి. ఎక్కువగా హెయిర్ వాష్ చేస్తే జుట్టు ఊడిపోతుంది అంటారు, కానీ మీరు హెయిర్ వాష్ చేయకపోతేనే ఎక్కువ సమస్యలు వస్తాయండి. ఆ స్వెట్ వల్ల మీకు డాండ్రఫ్ వస్తుంది, డస్ట్ అనేది ఈజీగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా వాష్ చేయండి. వాష్ చేసే ముందు మీరు కోకోనట్ ఆయిల్ని అప్లై చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.